హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనీస్. ఈరోజు వీడియోలో యూడిపేలో అమౌంట్ ఏ విధంగా ఎడ్ చేయాలో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా యూడిపే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట యూడిపే అప్లికేషన్. చూడండి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, డీకల్ ఇచ్చామన్నా ఓకేనా, యూనిలైన్ ఓకేనా, ఇలాగ ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, హోటల్ టికెట్ ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? అఫిలియేట్స్ కూడా ఉంటాయి, సర్వీసులు, ఇన్సూరెన్స్, బ్రాండ్ స్టోర్, ఎడ్యుకేషన్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇందులో యూడిపే సర్వీసెస్ అనమాట. మొబైల్ రీఛార్జులు, డిటిహెచ్ రీఛార్జులు ఓకేనా, లీగల్ ఎయిడ్, యూనిలైన్ ఓకే. తర్వాత చూడండి, బుకింగ్ సర్వీసెస్ నుంచి ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, హోటల్ బుకింగ్స్ ఓకేనా, ఇంకా ఉన్నాయి అందులో నుంచి ఓకే. తర్వాత యూడిపే అఫిలియేట్ సర్వీసెస్ అనమాట, ఇన్సూరెన్స్, బ్రాండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం సర్వీసులు అనేది చేయొచ్చు. మనం ఎంతమందికి రిఫరల్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది కనుక మనకు అంత అమౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏడు ఫండ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా హోమ్ పక్కన వాలెట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, వాలెట్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏడు ఫండ్ అనేది ఉంది కదా. ఓకేనా? ఏడు ఫండ్ అనేది ఓకే, ఏడు మనీ ఇందులోకి వచ్చిన తర్వాత చూడండి, మనం అమౌంట్ ఎంత ఎడ్ చేస్తున్నాం అనేది మనం ఇందులో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? తర్వాత ప్రొసీడ్ టు ఎడ్ అనమాట. ఓకే, ప్రొసీడ్ టు ఎడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోన్పే డైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏవైనా మీరు ఏది యూజ్ చేస్తున్నట్లయితే దాని నుంచి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా? నేను ప్రజెంట్ పేమెంట్ ఫోన్పే నుంచి చేస్తున్నాను కాబట్టి ఓకేనా, 1000 రూపీస్ ఎడ్ చేశాను. ఓకేనా? పే నౌ అనమాట. పే చేసిన తర్వాత అమౌంట్ అనేది అందులో యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా అనేది అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఓకేనా, ఇప్పుడు 7 మనీ చేసాను కదా. ఓకేనా, రీసెంట్ ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ యాడ్ అయిపోయింది అనమాట. ఓకేనా, పైన కూడా అవైలబుల్ బ్యాలెన్స్ దాంట్లో 1000 రూపీస్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా?